అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కొంతమంది వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో కొంచెం వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ అవుతారు. కొంతమంది ఆ సక్సెస్ని చూసి ఏడవలేక కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. చేతబడులు కావచ్చు, ఏవో వాళ్ళ నాశనం కోరుకుని ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి ఇలా శత్రువుల నుంచి నివారించుకోవడానికి లేదా దాని నుంచి బయటపడడానికి మరి ఏదన్నా చిన్న పరిష్కారాలు కానీ ఏదన్నా సింపుల్గా మరీ అలా లక్షల్లో కొంతమంది చేయించుకుంటూ ఉంటారు ఇలాంటివి, మరి అట్లా తిప్పికొట్టడానికి ఏదన్నా మార్గం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా చిన్న పరిహారాల ద్వారా చిన్న చేసేటువంటి విధి విధానాల ద్వారా కూడా మనం శత్రువు నుంచి మనము ఉపశమనం పొందొచ్చు. ఇప్పుడు శత్రువు అంటే ఊరకనే అవుతున్నారు ఈ రోజుల్లో. ఈ ఊర్చలేనితనం, ఏడుపు, ఇవన్నీ కూడా అంటే ఎట్లా ఉంటుందంటే గడ్డి వామే కుక్క తను తినదు ఎదుటి వాళ్ళని తినేది అంటుంది సామెత. మీకు గుర్తుందో లేదో. ఇప్పుడు ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క ఏం చేస్తుందంటే ఒక గడ్డి వాము అంటే ఒక చెత్త పేరుకుపోయినటువంటిది వాము ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి ఫుడ్ ఆహారం చెత్త ఆహారం ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి కుక్క తను తినదు, మొత్తం గెలుగుతూ ఉంటుంది. తినకపోగా వేరే కుక్క తినడానికి వస్తుంది అనుకోండి, ఆ కుక్కను కూడా తినకుండా అరిసి పంపించేస్తుంది. అది తినదు, వెదిరి వాళ్ళని తినేది అనమాట. శత్రువులు అంటే ఎలా ఉంటారంటే మన ఎదుగుదల తట్టుకోలేరు, మనం ఎదుగుతుంటే ఓర్చుకోలేరు, ఏదో రకంగా పుల్లలు పెట్టాలని ఉంటారు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, మేము ఇంత చేస్తాం కదా, మాకు కూడా శత్రువులు ఉంటారు తెలుసా. ఎక్కడో ఉండరు, శత్రువులు మనతో పాటే ఉంటారు, మన చుట్టూతూనే మనతో పాటే మన శ్రేయస్ కోరేటువంటి వాళ్ళే మన శత్రువులు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. శత్రువులు వేరే రూపంలో ఉండరు, మన గురించి తెలిసిన వాళ్ళే మన శత్రువు. మన వీక్నెస్ పాయింట్ తెలుసుకున్న వాళ్ళు మనం ఎదుగుతుంటే చూడలేరు, వాళ్ళకు ఎదగడం చేత కాదు, బ్రతకడం చేత కాదు, మన మీద పడి ఏడుస్తారు. ఇదే శత్రుత్వం. ఒక్కొక్కరు ఉంటుంది నాలుగు మేము మచ్చలుండి వాళ్ళు మనకి అబ్బా వీడు బాగుపడుతున్నాడు రా, వీడి నాశనం కోరుకోవాలరా మనం ఉంటే ఖచ్చితంగా మనం అవుతాం. ఇది శత్రువే. మన మంచి కోరలేనటువంటి వాళ్ళు, మనం బతికితే ఓర్చలేనటువంటి వాళ్ళు శత్రువే. వాళ్ళు చుట్టాలు ఎక్కువ ఉంటారు, పక్కాలు ఎక్కువ ఉంటారు, ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటారు. ఈ రోజుల్లో ఫ్రెండ్ సర్కిల్ కూడా నమ్మడానికి లేదు. ఒక మనిషి మీద ఇంకో మనిషి నమ్మసక్యంగా లేరు. మనది మనమే నమ్ముకోవాలి. ఎలాంటి గ్రహరీత్యా దోషాలు కానీ ఎలాంటి దోషాలు కానీ కూడా అవన్నీ కూడా శత్రు ద్వారానే వస్తాయి. మన హరస్కోప్లో గ్రహాల నుంచి దోషాలు ఉంటాయి, అవి పెద్దగా మనిషిని బాధించవు. ఏ గ్రహం కూడా మనిషిని బాధించదు, గుర్తుపెట్టుకోవాలి. శని గ్రహం కాదు, అంతకు మించిన గ్రహం ఉన్నా కూడా మనిషిని బాధించదు. భూమి మీద మనిషి బాధపడుతున్నాడంటే శత్రు దోషం వలనే. గ్రహాలన్నిటి మీద కూడా దోషం ఏంటంటే శత్రు దోషం. శత్రువుని మాత్రం మనం అరికట్టాల్సిందే. మన విషయాలు కానీ మనం ఎంతవరకు సీక్రెట్గా ఉంటామో, ఎవరిని నమ్మకుండా ఉంటామో, ఒక్కొక్కసారి కన్న కొడుకునైనా, ఒక్కొక్కసారి కట్టుకున్న భార్యను కూడా, ఒక్కొక్కసారి కట్టుకున్న భర్తను కూడా నమ్మలేని పరిస్థితిలో ఉంటుంది. అలా ఉంటుంది శత్రు ద్వారం విషయం అంటే. అంటే అది క్లియర్గా చెప్తున్నాను నేను. శత్రు దోషం చాలా ప్రమాదకరం. కాబట్టి ఆ చిన్న అంటే పెద్దగా చేసుకుంటే శత్రు దోషం నాకు ఉంది నాయన, నాకు తెలుసు, మా మీద చాలా రకాల ప్రయోగాలు కూడా జరిగినాయి, మేము ఎదగటం ఓచుకోలేకపోతున్నారు, మా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, మేము చాలా ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నాము అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు. నిద్ర పట్టక కాళ్ళు చేతులు గుంజుతూ అనేక రకాల ప్రయోగాలు వాళ్ళ మీద జరిగి వాళ్ళు ఏం చేయాలని పరిస్థితి లేక అష్టదిగ్బంధంలో ఉండేటువంటి బాధపడేటువంటి స్త్రీలు పురుషులు మధ్య ఏది వాళ్ళు చాలామంది ఉంటారు. పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎదగలేరు ఈ శత్రుదోషం వల్ల. చుట్టాల్లోనే చేపిస్తారు. ఆ మేనమామలో మేనతలో పర్టికులర్ పలానా పేరుని కాదు, ఎవరి క్యాటర్ అయితే ఉంటుందో వాళ్ళు చేపించేటువంటి విధానాలు ఉంటాయి. ఎందుకంటే మా దగ్గరకు వచ్చి కస్టమర్స్ అందరూ కూడా ఇదే బాధతో ఉన్నారు. శత్రుదోషం లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేరు, వాళ్ళు పెద్ద యాగాలు చేయించలేరు. అలా అని చెప్పి చేతబడులు వీళ్ళకి మైండ్ డ్రాప్ చేయించడానికి వీళ్ళేమో శాన్సివ్గా ఉంటారు, అంటే శాఖాహారులుగా ఉంటారు. అంటే వీళ్ళు ఏమి పెద్దగా ఘోరాలు నేరాలు చేయలేరు, బాధపడుతూ ఉంటారు ఎవరైతే చేసినా కూడా. వీళ్ళందరికీ కూడా ఏంటంటే చిన్నపాటి పరిహారాలతో ఉపశమనం పొందేదానికి ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే ఈ దానిమ్మకాయ పరిహారం అనేది ఒకటి ఉంటుంది. ఈ దానిమ్మకాయ కాటుక లేకపోతే కాజల్, మనకి ఇప్పుడు రెడీమేడ్గా దొరికేది కాజల్స్ దొరుకుతూ ఉంటాయి. మన పచారీ ఫ్యాన్సీ షాప్స్లో కానివ్వండి, ఆల్మండ్ షాప్స్లో కానీ కాజల్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ కాజల్స్ కానివ్వండి, లేదా అట్లీస్ట్ బుక్ స్టోర్లో దొరికే మార్కర్ అంటే మామూలుగా మీకు అందరికీ తెలిసినటువంటి మార్కర్ ఇది. ఈ మార్కర్ అయినా ఉంటుంది. అయితే ఈ మార్కర్తో అయినా చేసుకోవచ్చు. అయితే మనకి ముఖ్యంగా ఏంటంటే దానిమ్మ పండు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అందరూ తినేదే ఉంటుంది, అందరూ జ్యూస్ తాగుతూ ఉంటారు, స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. దానిమ్మ పండుతో చాలా రకాలు చేసుకోవచ్చు. దానిమ్మ ఆకు, కొమ్మ, పువ్వు అన్నిటితో కూడా ఉపయోగాలు ఉంటాయి. ఎవరైనా భార్యాభర్తల మధ్యన ఎడబాటు కానీ ఉంటే వాళ్ళిద్దరు కలపడానికి కూడా ఉంటుంది. అది మనం వేరే ఒక దాంట్లో చెప్పుకుందాం. ఈరోజు మనం శత్రువు గురించి దానిమ్మ పండుతో చూద్దాం. శత్రువును అధిగమించడానికి పరిష్కార మార్గం మీరు చూపించబోతున్నారు లైవ్లో. అయితే మనకి అట్లీస్ట్ ఏం లేదండి, మనకి బ్లాక్ మార్కర్ ఉంటుంది.
మనకి కాజలని వాడుకోవచ్చు, కాటుక వాడితే ఇంకా ప్రమాదకరం ఈ కాటుక. కాకపోతే శత్రువును సృష్టించడానికి కాదు ఇది. మన పైన శత్రువు ఉన్నాడు, మనకి పలానా వాళ్ళు చెడు చేపించారు, పలానా వాళ్ళ వల్ల నాకు ప్రమాదం ఉంది, నా వ్యాపారానికి కానివ్వండి, నా దృష్టికి కానివ్వండి, నేను వెతకడానికి కానివ్వండి, నా పక్కనున్న వాళ్ళు కానివ్వండి, నాకు శత్రుత్వం ఉందని గమనించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఎవరైనా చేసుకోదగ్గటువంటి రెమెడీ ఇది. ఈ కాజల్ కానివ్వండి, మార్కర్ కానివ్వండి బ్లాక్లో తెచ్చుకోవాలి. బ్లాక్లో తెచ్చుకొని అలానే మనకి పండినటువంటి దానిమ్మ పండు ఇలా ఎర్రగా ఉండాలండి. ఇలాంటి దానిమ్మ పండు తీసుకోవాలి. ఇలాంటి దానిమ్మ పండు తీసుకొని దానిపైన మనం రాసాం, ఈ యంత్రాన్ని రాయడం జరుగుతుంది. కాకపోతే ఇది కనపడదు కాటలన మనం ఒక ప్రింట్ తీసుకొని ఆ యంత్రం అనేది ఇప్పుడు మనకి ఇలా ఉంటుంది. ఇలా ఏదైతే గళ్ళు గీసుకోవాలి, ఈ గడులు గీచుకొని ఇలా యంత్రం చేసుకోవాలి. ఇవన్నీ నెంబర్సే కదా గురువుగారు, నెంబర్స్ నుంచి శత్రునాశనం అవుతుందా అనుకోవచ్చు. ఇవన్నీ కూడా నెంబర్సే, కానీ చాలా డేంజరస్ నెంబర్స్. ఒక్కొక్కళ్ళు మీరు చూస్తే లక్కీ నెంబర్ అని అడుగుతారు. ఎందుకు లక్కీ నెంబర్ అడుగుతారు? కొన్ని నెంబర్స్ వాళ్ళు కలిసి రావు. ఎందుకు? కారు 1,00,000 పెట్టి కొన్నా, అంటే 10 లక్షలు పెట్టి కారు కొంటే 3 లక్షలు పెట్టి లక్కీ నెంబర్ కొంటారు. ఎందుకు? లక్కీ నెంబర్ కలిసి వస్తుంది కాబట్టి, నమ్ముతారు కాబట్టి. అలానే నెంబర్స్ ద్వారా శత్రునాశనం చేసుకోవచ్చు. ఈ నెంబర్స్ అంటే ఏదో లెక్కల్లో నుంచి ఎక్కాల్లో నుంచి తీసినవి కాదు, గ్రహరీత్యా తీసినవి, యాదాల నుంచి తీసినవి, యాగాల నుంచి తీసినవి, యోధుల నుంచి తీసినవి. మనము దీని నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చిన నెంబర్స్ ఇవి. మనకి కలిసి వచ్చేటువంటి గ్రహాలన్నీ అనుకూలించేటువంటి నెంబర్స్ ఇవి. ఈ నెంబర్స్ అంత ఈజీగా చూసేదానికి లేదు. కాబట్టి ఈ నెంబర్స్ని ఇదే రకంగా రాసుకోవాలి మనం. ఈ నెంబర్స్ని కనుక మనం దానిమ్మ పండు మీద ఇలానే గీచుకోవాలి. ఇలానే 5 గీసులు గీసేసి ఇలా మన పెట్టులు గీసుకొని చెక్రోల్ అంటారు దీన్ని. ఇలా రాస్తే చెక్రోల్ అంటారు. ఈ చెక్రోల్ టైప్లో రాసుకొని మనం ఈ నెంబర్స్ని కనుక వేసుకున్నట్లయితే ఈ నెంబర్స్ కరెక్ట్గా ఓకే. ఈ నెంబర్స్ని కనుక ఈ దానిమ్మ పండు మీద ఇవి ఇలా చూసారు కదా, ఈ టైప్లో కనుక రాసుకొని దాని పక్కన ఎవరైతే శత్రువుగా ఉంటారో సమ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరుని కనుక ఈ యంత్రం పక్కన ఇటువైపున కుడివైపున రాసుకొని ఎడమ వైపున మన పేరు రాయాలి. అంటే మనకేం తెలియాలి కదా, మన శత్రుత్వమే కదా, అంటే మన పేరు కూడా ఇక్కడ రాసుకోవాలి. మనం తలుచుకోవాలన్నమాట. యా కహార్, ఇది ఉర్దూలో నుంచి మంత్రం, ఇది ఉర్దూలోది మంత్రం. యా కహార్ గుర్తుపెట్టుకోవాలి అందరూ. యా కహార్ అని మంత్రోచ్చారణ చేసుకుంటూ ఎన్నిసార్లు చదువుకోవచ్చు. ఈ యంత్రం రాయకముందు మాత్రము 109 సార్లు యా కహార్ యా కహార్ యా కహార్ అని 109 సార్లు జపం చేసుకొని, ఆ జపం చేసుకునేటప్పుడు మన పక్కన ఒక వాటర్ గ్లాస్ పెట్టుకొని ఆ యా కహార్ అని జపం చేసుకొని ఆ వాటర్ మనం తాగడం ద్వారా మనలో ఆ ఒక ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రం మనకి ఇమ్యూనిటీ అవుతుంది. ఆ మంత్రం మనకి ఇమ్యూనిటీ అయిన తర్వాత మనం చూపించినట్టు విధంగా ఈ యొక్క నెంబర్ని కనుక మనము ఈ నెంబర్ని ఆ మంత్రం చదువుకుంటూ ఈ నెంబర్ని కనుక మనము ఈ దానిమ్మ పండు మీద కనుక రాచి, ఏది మనం అనుకున్నట్టు కాజల్ కానివ్వండి, అలానే మనకి ఏదైతే కాటుకుంటుందో కాటుకుతో రాయొచ్చు, అలానే మనకి ఒక స్కెచ్ పెన్ మార్కర్ బ్లాక్ మార్కర్తో ఇలాంటి ఎర్రని దానిమ్మ పండు మీద రాసి యా కహార్ అలానే సమ్ పేరు యా కహార్ అని మన పేరు రాసుకొని నా నుంచి ఈ శత్రువు ఏం చేయకుండా, ఈ శత్రువు మన మీద పడకుండా తన పని తను చేసుకోవాలి, నా జోలు రాకూడదు అని కనుక ఇది అమావాస్య ముందు రోజు కానీ పౌర్ణమికి ముందు రోజు కానీ ఇలా చేసి ఒక ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఈ మంత్రోచ్చారణ మా వల్ల కాదు గురువు గారు, మాకేది ఇబ్బందిగా ఉంటుంది, మేము చేయలేము, మీరు ఏమైనా చేయగలుగుతారంటే తప్పకుండా మనం చేస్తాం. ఎందుకంటే కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టేసి ఏదేదో పూజలు చేయించుకొని హిప్నాటిజం చేయించుకొని మ్యాజిక్లు చేయించుకొని వాళ్ళకి బలవకుండా, అలాంటి సాధువులకి అలాంటి అఘోరాలకి అలా చేసే వాళ్ళకి బలవకుండా మళ్ళీ వాళ్ళు ఎక్కడ దొరుకుతారని వెతక్కోకుండా మన శత్రునాశనాన్ని మనమే చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. ఇది ఇప్పుడు మనలాంటి గురువులు చాలామంది చేస్తున్నారు ఈ రోజుల్లో. వాళ్ళు జెన్యున్గా చేస్తాను డబ్బులు ఆశించుకొని చేసే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా వాళ్ళ చేత చేయించుకోవచ్చు. ఈ యొక్క దానిమ్మ పండు మీద కనుక ఈ యొక్క మంత్రాన్ని రాసుకొని యా కహార్ అనే మంత్రం చదువుతూ జపం చేసుకుంటూ 21 సార్లు చేయాలి. అంటే మనం 109 సార్లు మనం ఏదైతే అది మనకి ఒంట్లో హతమర్చుకొని చేసుకోవాలి. ఆ తర్వాత ఇది రాసేటప్పుడు 21 సారి కనుక మనం ఆ యా కహారం తలుచుకొని ఈ యొక్క మంత్రాన్ని తలుచుకుంటూ ఈ నెంబర్లు రాసుకొని ఇది మనకి రాసిన తర్వాత ఒక నల్లని కవరు, పాలిథిన్ కవర్ ఏదైనా పర్లా, ఒక నల్లని పేపర్ కానీ కవర్ కానీ దీనికి చుట్టేయాలి. చుట్టేసిన తర్వాత మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైనేజీలు, మురికి కాలువలు
ఏవైనా ఉంటే కనుక పెద్ద పెద్ద మురికి కాలువలు కానీ డ్రైనేజీలు కానీ పొదలుగా ఉన్నటువంటి చెట్లు కానీ అటువైపు వెళ్లకుండా ఎవరైతే ఉంటారో అడవి ప్రాంతాలకు ఉంటాయి, కొంతమంది అటువైపు వెళ్ళరు. అలాంటి ప్రాంతాల్లో కనుక ఆ యాకహార్ పలానా వ్యక్తి పేరు, యాకహార్ పలానా వ్యక్తి పేరు, ఎవరైతే శత్రువు ఉన్నారో, శత్రువు మనకి అన్యాయం చేస్తున్నాడో, వాడి వల్ల మనం అన్యాయం అయిపోతున్నామో, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇది ఎవరి కోసమైనా చేయొచ్చు, చుట్టాలైనా పక్కాలైనా ఫ్రెండ్స్ అయినా వెల్విషర్స్ అయినా ఎవరికైనా చేయొచ్చు. శత్రునాశనం ఖచ్చితంగా అవుతుంది. మీరు అమావాస్యకి చేస్తే అమావాస్య నాటికల్లా వాళ్ళు శత్రునాశనం అయిపోతుంది. నాశనం అంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది కలగదు, మన వైపు రారు. మన పని మనం చేసుకుంటే మన వైపు రాకుండా వాళ్ళ పనులు వాళ్ళు బిజీ అయిపోతారు. ఇంకేదన్నా వాళ్ళకి మనకు అనవసరం, మన వైపు రాకుండా ఉంటారు. మనం బాగుపడేదానికి ఆస్కారం ఉంటుంది. అలా ఈ దానిమ్మ పండుని తీసుకెళ్ళి ఒక పాలిథిన్ కవర్లో నల్ల కవర్లో పెట్టేసి ఎక్కడైనా యాకహార పలానా పేరు చదివేసి ఎవరైతే శత్రువున్నా ఆ పేరుని చదువుకుంటూ ఎవరైతే రాస్తారో వాళ్ళే వెళ్ళాలి, వాళ్లే చేయాలి. ఇది చేసుకుంటే గనక ఎక్కడ మురికి కాలంలో పడేసినట్టయితే సాయం సంధి వేళలో చేయాలి, ఉదయం పూట చేయకూడదు. సాయం సంధి అంటే సాయంత్రం 5:30 నుంచి 8:30 లోపు చేసుకోవాలి. అమావాస్య ముందు రోజు, పౌర్ణమి ముందు రోజు చేసుకుంటే మరీ మంచిది. లేదా అశ్విని నక్షత్రం ఉంటే కూడా మంచిది. ఈ 3 దినాలు బాగుంటాయి. ఈ 3 దినాల్లో కనుక ఇది చేసుకోవచ్చు. అలానే మనకి గ్రహణాలు ఉంటే కూడా ఆ గ్రహణం రోజు కూడా ఇది చేసుకోవచ్చు రెమెడీ. ఇది చేసుకొని కనుక మనం ఈ పాలిథిన్ కవర్లో పెట్టేసి ఎక్కడైనా మురికి కాలంలో కానీ ఇలా పెట్టేసి ఇసిరేయటమే. ఎడం చేతి అయితే ఇంకా మంచిది. ఇంకొకటి ఉండేది ఇందులో, ఇంకోటి ఏంటంటే మన జోలికి ఇంక ఎప్పటికీ రాకుండా ఉండాలంటే ఇలా పెట్టేసి 7 సార్లు కనుక మన బాడీ చుట్టూ అంటే తల దగ్గర నుంచి ఇలాగా 7 టైమ్స్, కాలు దగ్గర నుంచి ఇలా క్లాక్ వైజ్గా ఇలా 7 టైమ్స్ కనుక తిప్పుకొని తీసి ఆ యాకహార్ పలాని పేరు తలుచుకొని కనుక మనం ఈ మంత్రం తలుచుకొని ఈ కాయని కనుక వేసినట్లయితే కనుక ఖచ్చితంగా మనం ఎలా అయితే చిటికేసామో అదే ధైర్యంతో సింహం లాంటి మనకి ఆ ధైర్యం వస్తుంది. మనకి వేరేటువంటి చెడు ఉన్నా వేరే నరదిష్టి ఉన్నా కూడా తొలగిపోతుంది ఈ దిష్టి తీసుకోవడం వల్ల. ఈ కాయ పడేసిన తర్వాత మళ్ళీ వచ్చే 30 రోజులు అంటే మళ్ళీ అమావాస్య పౌర్ణమి లోపున వాడనేది మనకి చెడు చేయడు, చెడు చేసే ఆలోచన రాదు వాడికి. ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ మీరు చేయలేని పక్షాన మీ దగ్గర గురువు ఉంటే వాళ్ళు చేయగలిగితే కనుక చేయొచ్చు, ఆ గురువు గారు కూడా చేయొచ్చు. ఎవరైనా చేసేదానికి ఈ రోజుల్లో అందరికీ పనికొచ్చేటువంటి రెమెడీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళ శత్రు నాశనం కోసం చేసుకోవచ్చు. నాశనం అంటే వాళ్ళకి ఏం కాదు, మన జోలు రాకుండా ఉంటారు, మన పని మనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇది ఈ యొక్క దానిమ్మ పండు చేసేటువంటి క్రియ ఇంత మంచి చేస్తుంది అనమాట. మనిషికి ఆరోగ్యం కూడా చేస్తుంది, తింటే ఆరోగ్యం, బ్లడ్ని సర్క్యులేషన్ చేస్తుంది. అలానే శత్రునాశనం కూడా చేయొచ్చు. అట్లా అనమాట. ఇది దానిమ్మ పండుది. శత్రువుల నుంచి తప్పించుకోవడానికి చాలా తక్కువ బడ్జెట్లో దానిమ్మ పండుతో ఒక అద్భుతమైన పరిష్కార మార్గాన్ని మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.